హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీ ఫార్మ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మనం రెండు పుంజులు చూపించడం జరుగుతుందండి. ఒకటి వచ్చేసరికి మనకి మైల అండి, ఇది అబ్రాస్ మైల. ఇది వచ్చేసరికి 22.5 నుంచి 23 మధ్యలో ఉంటుంది హైట్ వచ్చేసరికి. ఈ పట్ట వచ్చేసరికి 8 నెలలు అండి దీనికి. నిన్న దీన్ని జుట్టు కోయడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, క్వాలిటీ ఎలా ఉందో. ముఖ్యంగా మన ఛానల్ లైక్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. అందరూ మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు, అందరికీ ధన్యవాదాలు. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. కొంతమంది అయితే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారండి. ఇంకా దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దండి. మీకు నేను పెట్టిన వీడియో నచ్చకపోతే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. బ్యాడ్ కామెంట్స్ పెట్టి అనవసరంగా ఎందుకండి చెప్పండి. చూసుకోండి ఫ్రెండ్స్, ఇదైతే చాలా మంచి కోడిపిల్ల. 8 months ఉంటుంది దీనికి. దాని బార్ చూసారా, సదరంగా ఉంటుంది. వెన్ను మొత్తం చాలా సదరంగా ఉంటుంది. కోడి కూడా మంచి పవర్ఫుల్ గల కోడి. తోక కూడా రిచ్ స్టైల్ వస్తుందండి. ఇంకా తోకలు పూర్తిగా రాలేదు, మనం వీడియో తీసేయడానికి తోకలు ఇంకా రాలేదు. 1 month వెళ్తే తోకలు కూడా బాగా వస్తాయి, మంచి రిచ్ స్టైల్ వస్తుంది. కోడి కూడా బాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూపులో చాలా బాగా కనపడుతుందండి. పోట్లాడు కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే దీని తండ్రి కూడా చాలా మంచి పోట్లాడు. మనం వీడియో పెట్టాము అంటే మంచి కోడే పెడతామండి. ఎందుకంటే మన ప్రోడక్ట్ బయటికి వెళ్తుంది అంటే దాని విలువ పెంచాలి కానీ మనం తగ్గించకూడదు. అందుకోసమని పెట్టే కోళ్ళు అయితే చాలా మంచి కోళ్ళే పెడతాను. ఎవరు డిసప్పాయింట్ అవుద్దండి. క్వాలిటీ నచ్చితేనే తీసుకోండి. బలవంతం లేదు కదా నేను చెప్పేదానికి. మీరు కొనాలని ఖచ్చితత్వం లేదు, ఎవరికి నచ్చితే వాళ్ళే తీసుకుంటారు. పిల్లల్లో అయితే క్వాలిటీ ఉంటాయండి. మనం చూపించే పిల్లల్లో కానీ, మనం పెట్టే పిల్లల్లో కానీ, మనం అమ్మిన పిల్లల్లో కానీ క్వాలిటీ అయితే ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చేసి వాటిని బతికించుకోలేకపోవడం అది నా తప్పు అయితే కాదు. జాగ్రత్తగా ఉంచి బతికించుకోవాలి. నేను చాలా జాగ్రత్తగా ఉంచుతానండి. అందుకోసమే పిల్లల గ్రోతింగ్ ఉంటుంది. కొంతమంది ఇలా కొనేసి వదిలేసి అన్న పిల్లలు బతకట్లేదు అంటారు, అది కరెక్ట్ కాదండి. ఇంకోటి వచ్చేసరికి మనకి రసంగి పుంజండి. చూసుకోండి, ఇది రసంగి మైల. ఇది వచ్చేసరికి పెరుగులోదండి, పెరుగు 4th జనరేషన్లోది. కళ్ళు మొత్తం నల్లగా ఉంటాయి, మొహం కూడా అదిగోండి పెరుగు మొహం, ముక్కు అయినా పెరుగు ముక్కే మొత్తం. బాడీ వస్తే డబుల్ బాడీ వస్తుందండి. చాలా మంచి కోడిపిల్ల. దీనికి వస్తే 2 సంవత్సరాల వయసు ఉంటుంది సార్. 2 సంవత్సరాల వయసు ఉంది దీనికి. చాలా మంచి కోడిపిల్ల ఇదైతే. ఎవరికైనా బ్రీడింగ్ పర్పస్ కావాలి, బ్రీడింగ్ చేసుకుంటారనుకుంటే చాలా మంచి పిల్లలు వస్తాయి. ఎందుకంటే పెరుగులోది కాబట్టి బాడీ కూడా ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి 22.5 హైట్ ఉంటుందండి. హైట్ తక్కువ ఉంటుంది ఇది, ఎందుకంటే పెరుగులో వచ్చింది కాబట్టి. పెరుగులో ఎప్పుడైనా మనకి అంత ఎక్కువ హైట్ రావండి. పెరుగు ఎక్కువ కలిస్తే హైట్ రావు, పెరుగు తక్కువ కలిస్తే మనకి ఇండియన్ బాడీలో హైట్లు వస్తాయి కోడిపిల్లలు. దీని కనుక మంచి గొప్ప పెట్టలు కనుక వేసుకుంటే మంచి బాడీలు వస్తాయి, మంచి పుటకలు వస్తాయి, పిల్లలు కూడా బాగా గ్రోతింగ్ వస్తాయి, అలాగే హైట్లు కూడా బాగా వస్తాయండి. చాలా మంచి కోడిపిల్ల. చూసుకోండి, క్వాలిటీలో మాత్రం మనం మళ్ళీ చెప్తున్నాండి, క్వాలిటీలో మాత్రం మనం ఎప్పుడు రాజీపడం. క్వాలిటీ ఉంటేనే పిల్ల చూపించడం జరుగుతుంది, క్వాలిటీ లేని పిల్ల చూపించను. ఎందుకంటే మనం ఎవరు అమౌంట్ని వేస్ట్ చేయాలని కోరుకోరు, అలాగే ఎవరి చేత మనం వేస్ట్గా ఖర్చు పెట్టించాలని అసలు కోరుకోము. ఎందుకంటే ప్రతి రూపాయి చాలా వాల్యుబుల్ అండి. అందుకోసమనే నేను వీడియోలో మంచిగా ఉన్న కోడిపిల్ల మాత్రమే సేల్ చేస్తాను. చూసుకున్న ఫ్రెండ్స్, తోక కూడా అది ఇంకా సజ్జలో ఉంది, రాలేదు పూర్తిగా. తోక వస్తే బాగా రిచ్ స్టైల్ చూపిస్తుంది, అది తోక ఇంకా రాలేదు. కోడిపిల్ల అయితే మంచిదండి, చాలా మంచిది. వెన్నుపవర్ కానీ చూసుకోండి, మీకు ఫుల్ అండి, ఫుల్ నిండు ఈక, తెగజాండేక వస్తుంది దానికి. చాలా మంచిగా ఉంటుంది. ఇంకా సజ్జు పూర్తిగా లేదు కాబట్టి కోడిపిల్ల అట్లా ఉంది. సజ్జు పూర్తిగా వచ్చిన తర్వాత చాలా బాగుంది కోడిపిల్ల. బ్రీడింగ్ పర్పస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే కాస్ట్ కూడా చెప్తాను, కాస్ట్ ఎంత అనేది కూడా చెప్తానండి మీకు. ఇది వచ్చేసరికి ఫస్ట్ చూపించిన అబ్రాస్ మైల్ వచ్చేసరికి మనకి 10,000 పడుతుందండి పట్టాపిల్ల. ఇది వచ్చేసరికి బ్రీడర్ వచ్చేసరికి 20,000 పడుతుంది. ఎవరికైనా రేట్ నచ్చి కాల్ చేస్తే దాన్ని బట్టి చూసి మాట్లాడదాము. అందుకని దయచేసి వేస్ట్ కాల్స్ అయితే చేయొద్దండి, ఓకేనా. ఇబ్బంది పెట్టే మార్గంలో మాత్రం ఎవరో చెప్పొద్దు, అందరికీ ఇబ్బంది. అది కోడిని ఇంత తయారు చేయడం అంటే చాలా కష్టమైన పని. ప్రజెంట్ ఉన్న వైరస్ ఉన్న సిచ్యువేషన్లో అసలు బతకడమే చాలా ఇబ్బందిగా ఉంది. అందరికీ నేను చెప్పేది ఏంటంటే, కోళ్ళు మనం పెంచే విధానంలో జాగ్రత్తగా ఉంటే కోళ్ళు జాగ్రత్తగా ఉంటాయండి. ఎవరికైనా నచ్చితే కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లక్ష్మీ ఫార్మ్స్, నేను మీ బంగారు బాబు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.